ముందుగా మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఇక నిన్నమనే వచ్చినాయి అనుకుంటా 12వ తరగతి పరీక్ష ఫలితాలు, ఇంటర్ ఫలితాలు. ఇంకా పేపర్ రాలేదు అనుకుంటున్నామో రానే వచ్చింది. ముగ్గురు కథమయ్యారంట. ముగ్గురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య. ఇంటర్ పరీక్ష ఇంటర్లో ఫెయిల్ అయినందుకే ఈ పని చేసిరంట. ఒకలేమో మంచిర్యాల జిల్లాకి చెందిన ఆమె పందిరి అశ్విని, 17 సంవత్సరాలు, ఉరిపెట్టుకొని చచ్చింది. ఇంట్లో వాళ్ళు లేరంట. ఆమె ఒక పరీక్ష ఫెయిల్ అయిందట, ఉరిపెట్టుకొని చచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఆమె ఇంకోలు కామారెడ్డికి చెందిన ఆమె పేరు పూజ, ఏమో 17 ఏళ్ళు. ఈమె ఇంట్లో గ్యాస్లో పోసుకొని ఈమె చచ్చిపోయింది. ఇంకా తర్వాత ఆమె అప్పాజిపేటకి చెందిన సంజన, 16 సంవత్సరాలు. ఇంటర్లో మార్కులు తక్కువ వచ్చినాయి, ఫెయిల్ అయినామని చచ్చిపోతే మరి మీ కన్నులకు ఏం చెప్దామనుకున్నామా మీరు? మరి ఏం పనికి తగ్గినాయి మీకు మార్కులు? మరి అడగొచ్చా గిట్లా? మీ అయ్యమ్మ కానది గీదే పనికి ఇక ఇవాళ రేపట్ల దాదాపు గవర్నమెంట్ బల్లె చదివిన వాళ్ళకు పుస్తకాలు ఫ్రీ, బడి ఫీజు లేదు, బువ్వ ఫ్రీ, అన్ని రకాలుగా ఫ్రీ, ఒక్క దెబ్బ కొట్టేది లేదు. గదే మోసమైనట్టుంది, పాడైపోయింది. కట్టె పట్టుకొని చదువు చెప్తేనేమో పాస్ అయ్యేదిరేమో. ఉత్త పుణ్యానికి పరీక్షలలో ఫెయిల్ అయినామని ముగ్గురు అమ్మాయిలు చచ్చిపోయారు. అంతా 17, 16 ఏళ్ళు ఉన్నోళ్ళు. గిదే పని చదవచ్చునా మరి మీరు? చదువు అంటే ఇప్పుడు పాస్ అవుతారా? మరిగా పరీక్షలలో ఫెయిల్ అయ్యారని చచ్చిపోయారు అంటే ఇప్పుడు చచ్చిపోయినాక ఇక పాస్ అవుతుండొచ్చునా? ఏదైనా ఉంటే బతుకున్నాక సాధించుకోవాలి అంటే సప్లిమెంటరీ లేదనుకోవచ్చునా పడయ్యలు? మరి ఇలా కూడా సలహా ఇవ్వచ్చునా? ఈ కాలంలో అసలుకి దాదాపుగా ఫెయిల్ అయితే తక్కువరు. ఎందుకంటే అన్ని రకాలుగా పాస్ అవుతున్నారు. ఎవరు చూసినా కానీ ఫస్ట్ క్లాస్ మార్కులు, ర్యాంకుల మీద ర్యాంకులు ఆ రకంగా వస్తున్నాయి. సరే ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యారేమో, చదువులో చేరాక కొంచెం ఉన్నారేమో. మరి మిమ్మల్ని ఇప్పటిదాకా చదివించి మీరు బయలుపోతేప్పుడు టిఫిన్ కట్టి మిమ్మల్ని అల్లారు ముద్దుగా పెంచి జడలేసి బట్టలేసి ఆయన నా బిడ్డ మంచిగా చదివి కలెక్టర్ కావాలి లేకపోతే డాక్టర్ కావాలి అన్నట్టు చదివిస్తే ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయితే సప్లిమెంటరీ పరీక్ష రాసి మళ్ళీ పాస్ అయ్యి మళ్ళీ చదువుకోవాలి. కానీ ఉత్త పుణ్యానికి ఉరిపెట్టుకొని గాసులో పోసుకొని చచ్చిపోయారు మీరంటే మీరు భూమి మీద పుట్టేమి పుట్టకేమి? ఒకవేళ సావాలనిపిస్తే బార్డర్ పోయి పని చేయపోయారు. దేశాన్ని మొత్తం సర్వనాశనం చేస్తూ సన్నాసి పాడుకోవాలి. అంతా పాకిస్తాన్కి వెళ్ళి అలిగిరు. గసంటోళ్ళ కాడికి పోయి దేశం కోసం ప్రాణం అర్పించినా కానీ చక్కదానం. మీరు 12వ తరగతి ఫెయిల్ అయ్యారని ఉత్త పుణ్యాన్ని చేస్తే మీరు మీ జీవితానికి సార్థకత ఏమైనా ఉన్నట్టా చెప్పురి? చదివితేనేమో బరాబరుగా చదువుకోరి. ఈ కాలం యువకులంతా చదివితేనేమో బరాబర్ చదువురి. చదవకుంటే సప్పుడేకైనా పని చేసుకోరి. అయ్యమ్మకి ఇంత ఆసరాన్ని అవుతారు. నెల కాడంగిడంగా 10,000 వచ్చినా కానీ మీకు పెళ్ళిళ్ళ కన్నా ఎక్కడ వస్తాయి. అంతేగాని అయ్యమ్మని బదనాం చేసి చదివి అది సాధ్యం చదవరైతిరి, మధ్యంతరం ఫెయిల్ అవుతుంది, ఫెయిల్ అయినామని ఉత్త పుణ్యానికి పోయి చచ్చిపోతుంది. ఇప్పుడు ఇట్టా ఖర్చు అన్ని రకాలుగా ఇబ్బందులు. తప్పితే ఇంకేమైనా ఉందా మీ వల్ల చెప్పు? దేశానికి కానీ మీ ఊరికి కానీ మీ అయ్యమ్మకి కానీ. రేపటి నాడు కూడా ఇంకా పరీక్ష ఫలితాలు అంటే దాదాపు వచ్చినాయి. కానీ ఎవడన్నా గట్టినే ఏమంటారు అదిరిపిత్తులలో ఉంటే ఈ సత్య ఉపాయం చేయకూరి. సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నాయి, సపరేట్గా రాయిరి, సప్లిమెంటరీ రాసి అలా పాస్ అయ్యి ఉపాయం చేయరి. ఒకవేళ ఫెయిల్ అయితే పని చేసుకొని బతుకురి. అంతేగాని ఉత్త పుణ్యానికి సకదానాలు ఈ మానవ జీవితాన్ని ఆగం చేసుకుంటేందుకు ఏం పనికి వచ్చినట్టు భూమి మీద చెప్పురు. ఇక రేపటి నుంచి ఎంతమంది వస్తుందో కానీ ఆత్మహత్య చేసుకోవడమే మహాపాపం. అందులో 12వ తరగతి ఫెయిల్ అయినామని చావడం ఇంకా పెద్ద పాపం. ఇక ఉంటా మరి సత్య పని మాత్రం చేయకూరి, బతుకు సాధించి ఉపాయం చేయరు. కానీ ముగ్గురి సకదానంగా అయ్యే కానీ పట్టించినా కానీ ముగ్గురికి సక్కదానంగా సంసారం నిలబడుతుంది. మీకు రేపనాడు బంధుత్వాలు అన్నీ మిగులుతాయి. ఉత్త పుణ్యానికి 12వ తరగతిలో ఫెయిల్ అయినామని చచ్చిపోతే మీరు ఏటికి వచ్చినట్టు భూమి మీదకి ఏంటికి పోయినట్టు. ఇక ఉంటా ప్రజలారా.